అసలు మీరు ఊహకందనే విధంగా ఏప్రిల్ తర్వాత ఆర్థికంగా ఎదగబోతున్నారు. అసలు నాకు ఎన్నో డెట్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా, నేను బ్యాంక్ లోన్కి అప్లై చేశాను, హౌసింగ్ లోన్కి అప్లై చేశాను, లేదా పర్మిషన్స్కి అప్లై చేశాను, అవన్నీ రాబోతున్నాయి. ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి సొమ్ము ఉంది చూసారా, చాలా సతాయిస్తున్నాడు, పిలిచి మరీ ఇచ్చే సమయం ఆసనం అయిపోయింది. కానీ ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏమంటే కృతజ్ఞత చెప్పాలి. మీకు కాస్త ఎక్కువ ఏంటి అన్నోరు దాన్ని అదుపులో ఉంచుకోండి. అదొకటి అదుపులో ఉంచుకుంటే చాలా మంచిదని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు, మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి, ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళకి మంచి మంచి ఆఫర్ లెటర్స్ రాబోతున్నాయి. ఇంతకు ముందులాగా గొప్ప జీతాలు లేకపోయినా ఉద్యోగం లేకుండా మాత్రం ఉండరు. అందులో కర్కాటక రాశి మిత్రులారు, మీరు కాస్త సంబంధాలలో మీ యొక్క దుడుకు స్వభావం వల్ల పోగొట్టుకున్నవన్నీ కూడా ఇప్పుడు పొందబోతున్నా. ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు. ఇంకా వివాహం కాని వారికి గెట్ రెడీ, పెళ్లి బలం వచ్చేసింది, గురుబలం యోగంగా వచ్చేసిందండి. ఒక రాజకుమారుడు, ఒక రాజకుమారి రాబోతుంది మీకోసం. కానీ వివాహం చేసుకునే ప్రతి దంపతులకి, నూతన దంపతులకి చెప్తున్నాను, కలకాలం కలిసి ఉంటానంటే మాత్రమే వివాహం చేసుకోండి. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం. ఉద్యోగ ప్రయాణాలు, చదువు ప్రయాణాలకి ఇది చాలా ఉత్తమమైనటువంటి కాలం. పోస్ట్ మే తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక యాత్రలు, విలాస యాత్రలు, చూడండి ఎన్ని అవకాశాలు అంటే అన్ని అవకాశాలు వస్తున్నాయి. అన్ని రకాల పంటలు ఈసారి కలిసి వస్తుందండి. ప్రత్యేకించి కిసాన్, జవాన్ ఇద్దరికి కూడా యోగ కాలం అని కూడా ఈ 2026-27 చెప్పబడుతుంది. చాలా ఇంకా వైద్య వృత్తి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు. డాక్టర్స్ లేదా హాస్పిటల్స్, వీటికి అందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇవన్నీ బాగుంటే ఒక్కటి కొంచెం నెగిటివ్ చూపిస్తుంది, జాగ్రత్త. అదేంటి? ఆరోగ్యం. కడుపు సంబంధించిన ఒక శస్త్రచికిత్స కానీ, లేదా ఈ కడుపుకు సంబంధించిన స్త్రీలకి, పురుషులకి ఎవరికైనా కూడా అది చూసుకోండి. ఆహార నియంత్రణ ఉండాలి ఖచ్చితంగా. ఆధ్యాత్మిక ఆసక్తి, కొత్త పరిచయాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. అదృష్ట సూచనలు అంటే అదృష్ట సంఖ్య 2, 4, 7. ధాన్యాలంతా కూడా దానం వేయండి. చంద్ర దర్శనం ప్రతిరోజు అవకాశం ఉంటే చంద్ర దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. 6 పడై విడుదల ఉంటుంది సార్, 6 సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో కూడినటువంటి ఒత్తులు పెట్టుకోండి. 40, 30 ఉంటే 30 ఒత్తులు, ఒక మట్టి ముక్కుడు, అందులో నువ్వుల నూనె, అందులో అన్ని రకాల ఒత్తులు వేసేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఆరోగ్యం బాగుంటుంది, అన్ని అడ్డంకులన్నీ కూడా తొలగిపోతుంది. మీ ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి. గురుగారు, మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము, గోచార ప్రకారం మీరు చెప్తున్నా, కానీ మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడికి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు.